హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నానండి. దొండకాయ ఫ్రై ఏముంది స్పెషల్ అంటారా? నేను ఇందులోకి ఒక పౌడర్ స్పెషల్గా ప్రిపేర్ చేసి వేస్తున్నానండి. కారానికి బదులు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగానండి. చిన్న ముక్కల్లా కూడా తరుక్కోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇలా చేసుకున్నాను. వీటిని ఇప్పుడు వేయించుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఇందులో ఈ కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని వేయించుకుంటున్నాను. దొండకాయ తింటే లెక్కలు రావు, నాలుగు ముద్ద తీరిపోద్ది, పిల్లలకి పెట్టకూడదు అంటారు కదండి. అదేం కాదండి, అదంతా ఒక అపోహ అండి. పిల్లలకి తెలివితేటలు బాగా పెరుగుతాయండి. మనకి కూరగాయల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందండి. సో ప్రతి కూరగాయలు కూడా పిల్లలకి పెట్టాలండి. వాళ్ళకి తినే అలవాటు చేయాలి. దొండకాయ కూడా చాలా మంచిదండి. దొండకాయ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేది నేను ఆల్రెడీ వేరే వీడియోలో చేసి అప్లోడ్ చేశానండి. నేను మళ్ళీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఇష్టం లేక నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. ఈ దొండకాయలు ఇలా వేగుతూ ఉండగా వేరొక కడాయిలో దీంట్లో వేసుకునే పౌడర్ తయారు చేస్తాను. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైలోకి పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. దొండకాయలు వేగుతుండగా ఇందులోకి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి. వాటిని స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిందండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పౌడరు కాకరకాయ ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రైలు అంటే జనరల్గా కారం వేసి వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఈ పప్పులతో వేయించుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రై అనేది ఆయిల్ అనేది వేయకుండా ఈ విధంగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారుగా, ఇవి కలర్ చేంజ్ అయినాయి, ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. నువ్వులు అనేవి ముందే వేసుకుంటే మాడిపోయి చేదు అనేది వస్తుందండి. దాని గురించి స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒకసారి నువ్వులు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి నువ్వులు అనేవి వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత పౌడర్గా చేసుకోవాలి గ్రైండర్లో, మిక్సీలో. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొద్దిగా బరకగా అనేది చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ బాగుంటుందండి. ఈ దొండకాయలు ఇలా వేగుతుండగానే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను.
ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఇవన్నీ కూడా పప్పులన్నీ కూడా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ విధంగా బరగ్గా ఆడుకున్నాను, గ్రైండ్ చేశాను. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇలా గ్రైండ్ చేశాను. దొండకాయలు అనేవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేసుకుని కలుపుకోవడమే. ఇదిగోనండి, ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంతేనండి, ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి. మొత్తం అన్నం మొత్తం ఈ దొండకాయ ఫ్రైతోనే తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.